తీసుకుని వాటన్నిటికీ ఇది కుక్క అని లేబుల్ చేసి ఏఐకి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి. పాపం మా ఏఐ నిజమైన పిల్లిని చూసినప్పుడు కూడా దాన్ని కుక్కానే అనుకుంటోంది. చూసారా, దాని లెర్నింగ్ ప్రాసెస్ని మొత్తం కరప్ట్ చేసేస్తారన్నమాట. ఇక రెండో టెక్నిక్ ప్రాంప్ట్ హ్యాకింగ్. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ డేటాని అస్సలు టచ్ చేయరు. బదులుగా మనం చాట్‌జీపీటీ లాంటి ఏఐలతో మాట్లాడతాం కదా, అలా మాట్లాడేటప్పుడే కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అడిగి దాని సేఫ్టీ రూల్స్ని బైపాస్ చేసేలా చేస్తారు. దానివల్ల అది చెప్పకూడని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా కక్కేలా చేస్తారన్నమాట. ఓకే, డేటా పాయిజనింగ్, ప్రాంప్ట్ హ్యాకింగ్ ఇవన్నీ వినడానికి టెక్నికల్గా బాగున్నాయి. కానీ వీటివల్ల రియల్ లైఫ్లో మనకొచ్చే నష్టమేంటి? మనమెందుకు దీని గురించి ఇంతగా ఆలోచించాలి? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక హాస్పిటల్లో పేషెంట్స్కి మెడిసిన్ సజెస్ట్ చేసే ఏఐని ఎవరైనా హ్యాక్ చేసి తప్పుడు మందులు ప్రిస్క్రైబ్ చేసేలా చేశారనుకోండి.